స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో 5th చాప్టర్ అయినటువంటి బోధనా పద్ధతుల్లో విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతిలో అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి చూడటం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఆగమన పద్ధతిని చూస్తున్నామండి. ఆగమన పద్ధతిని వచ్చేసి ఈ ఆగమన పద్ధతిని ఫెస్టాలజీ ప్రచారం చేశారండి. ఇది వచ్చేసి మనోవైజ్ఞానిక పద్ధతి. ఈ పద్ధతిలో ఏంటంటే విద్యార్థులు సెల్ఫ్ యాక్టివిటీ ద్వారా నేర్చుకోవడం ద్వారా, అంటే స్వయం వ్యాసంగా పద్ధతిని పాటించడం ద్వారా వీరికి సందేహాలకి చోటు ఉండదండి. ఈ పద్ధతిని ఆగమన పద్ధతిని ఇంకేమంటారంటే సూత్రీకరణ పద్ధతి, ప్రతిస్థాపన పద్ధతి అని కూడా అంటారు. అదేవిధంగా అనుగమన పద్ధతి, అనుమానోప పద్ధతి అని కూడా అంటారండి ఈ పద్ధతిని. నెక్స్ట్ వచ్చేసి అసలు మరి ఈ ఆగమన పద్ధతికి ఆధారమైన సూత్రాలు ఏంటి అంటే మూర్తమత్వం నుండి అమూర్తమత్వానికి విషయాలు వెళ్తూ ఉంటాం. మూర్తమత్వం నుంచి అమూర్తమత్వానికి, అదేవిధంగా ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరణ అంశానికి వెళ్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాల్లో నిజమైంది అనుకోండి, అలాంటి మరి కొన్ని సందర్భాలని తీసుకొని ఆ హేతువాదంలో అందులో కూడా నిజమైతే అటువంటి అన్ని సందర్భాల్లో కూడా నిజమవుతుంది అని తెలియచేయటమే ఆగమనం అన్నమాట. ఇంకా ఉదాహరణల నుండి సూత్రాలకి, అంటే 4-5 ఉదాహరణలు తీసుకొని అన్ని ఉదాహరణలు ఇలా జరుగుతుంది కాబట్టి దాని నుంచి సూత్రాలకు వెళ్ళటం అనేది ఆగమన పద్ధతి అన్నమాట. ఈ ఆధారంగా తీసుకోవటం వల్ల దీన్ని ఏమంటామంటే ఆగమన పద్ధతి అని అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆగమన పద్ధతిని అనుసరించేటప్పుడు విద్యార్థులకి కొన్ని ప్రత్యేక అంశాలతో ప్రారంభించి ఒక సాధారణ అంశానికి చేరుకుంటారు. అంటే ఏం చేస్తారు, ప్రత్యేక అంశాలన్నీ చూసి ఆ ప్రత్యేక సందర్భాల్లో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అని చెప్పి ఒక సూత్రాన్ని ఆవిష్కరించి ఉంటారు. ఈ సూత్రాన్ని వాళ్ళు వెంటనే ఒప్పుకోకుండా అది ఏ విధంగా స్థాపించబడిందో తెలుసుకుంటారు. అసలు ఆగమన విధానం అంటే ఏంటి అంటే కొన్ని మూర్త సందర్భాల్లోని అర్థం చేసుకొని తర్వాత విద్యార్థి ఏం చేస్తాడంటే వాటిని సాధారణీకరిస్తారు. కొన్ని మూర్త సందర్భాల్లో అర్థం చేసుకొని తర్వాత విద్యార్థి సాధారణీకరిస్తారు. మూర్త యథార్థం నుండి అమూర్త నియమాలకు వెళ్తాడనమాట. కంటికి కనిపించిన వాటి నుంచి కంటికి కనబడిన వాటికి వెళ్తాడనమాట. నెక్స్ట్ ఒక ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశానికి పోవటం, అదేవిధంగా ఉదాహరణ నుంచి సూత్రాన్ని సాధించుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా ఆగమన పద్ధతికి కూడా గుణాలు, దోషాలు ఉన్నాయండి. ఇదేంటి, విద్యార్థి అనేవాడు ఏం చేస్తాడు, పరిశీలన, ఆలోచన పరిశీలించాలి కదా. అంటే ఉదాహరణలన్నింటినీ పరిశీలించి వాటి నుంచి ఒక సూత్రాన్ని తీసుకురావాలి. అదేవిధంగా వాటన్నిటినీ ఆలోచించాలి, వాటన్నిటి మీద ప్రయోగాలు చేయాలి. అంటే విద్యార్థి పరిశీలన, ఆలోచన, ప్రయోగాలు చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమనుకున్నాం, గుణం, మనోవైజ్ఞానిక పద్ధతి. నెక్స్ట్ ఇందులో విద్యార్థి అనేవాడు ఏం చేస్తాడు, అన్ని ఉదాహరణలు స్వయం సెల్ఫ్ యాక్టివిటీ మీద కదా చేసేది. అంటే ఏమిటి, స్వయ వ్యాసంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి తార్కిక పద్ధతి, ఆలోచిస్తూనే ఉంటాం కదా లాజికల్గా, తార్కిక పద్ధతి కాబట్టి ఇది మనకి గణితానికి ఏమవుతుందంటే ఒక తగిన పద్ధతి అవుతుంది. సూత్రాన్ని ఆవిష్కరించేటప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు, స్వయంగా పాల్గొనే అవకాశం అనేది కలుగుతుంది. నెక్స్ట్ సూత్రం ఏ విధంగా ఆవిష్కరించబడిందో అవగాహన కూడా అవుతుంది కాబట్టి సూత్రాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. బట్టి పట్టుకోకుండానే అతను ఏ విధంగా వచ్చిందో తెలుస్తుంది కాబట్టి అతను చేయటం ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. చిన్న చిన్న ఉదాహరణల ద్వారా స్థాపించబడే గణిత సూత్రాలని అర్థం చేసుకోవడం ఇంకా చాలా సులువు అన్నమాట. ఏ స్థాయిలో కూడా సందేహాలు అనేవి తలెత్తుకోకుండా ఉంటుందన్నమాట చిన్న చిన్న ఉదాహరణలతో చేసుకుని. నెక్స్ట్ ఇవన్నీ గుణాలండి. నెక్స్ట్ వచ్చేసి దోషాలు. సూత్రావిష్కరణ జరిగింది ఇంకా పని అయిపోయింది అనుకుంటామా, లేదండి. సూత్రావిష్కరణ జరిగింది అంత మాత్రాన ఆ శీర్షిక నేర్చుకోవటం పూర్తయినట్లు కాదు. ఆ శీర్షిక స్థిరపడటానికి ఎంతో కృషి, అభ్యాసం, అంటే అది మన మైండ్లో స్థిరపడాలంటే ఎంతో కృషి, అభ్యాసం అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఆగమన పద్ధతి సమయం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ శ్రమతో కూడుకుంది. ఒకసారి సూత్రం ఆవిష్కరించబడిన తర్వాత ప్రతిసారి ఆవిష్కరించడానికి సమయం పాడు కాకూడదు కదా. ఒకసారి ఆవిష్కరిస్తాం, తర్వాత ప్రతిసారి కూడా సూత్రం ఆవిష్కరించడానికి అనేది సమయం కాకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఉన్నత స్థాయి వాళ్ళకి పనికిరాదండి. జస్ట్ ప్రాథమిక స్థాయి వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది, ఉన్నత స్థాయి వాళ్ళకి పనికిరాదు. ఆగమన పద్ధతి అంటే ఏంటి, మెయిన్ మూర్తం నుంచి అమూర్తానికి వెళ్తుంది, ప్రత్యేకం నుంచి సాధారణీకరణకి వెళ్తుంది, ఉదాహరణ నుంచి సూత్రానికి వెళ్తుంది. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి బుక్లో, చూడండి. ఏంటంట, ఒక బహుభుజిలోని అంతరకోణాల మొత్తం
2 ఇంటూ n మైనస్ 2 లంబకోణాలు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకున్న ముహూర్తం, కంటికి కనిపించే ముహూర్తం నుంచి ఉదాహరణలు ఎలా తీసుకున్నారంటే, ఫస్ట్ త్రిభుజంలోని భుజాల సంఖ్య ఎంత? త్రిభుజంలోని భుజాలు ఎన్ని? 3 భుజాలు. 3 భుజాలతో ఎన్ని త్రిభుజాలు ఏర్పడిను? ఒక త్రిభుజం. అంటే భుజాల కన్నా 2 తక్కువగా ఒక త్రిభుజం. నెక్స్ట్ త్రిభుజంలోని అంతర్కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే 2 ఇంటూ లంబకోణం, 2 ఇంటూ 2 లంబకోణాలే కదా. నెక్స్ట్ ఇప్పుడు త్రిభుజం అయిపోయింది. నెక్స్ట్ చతుర్భుజంలోని 4 భుజాల సంఖ్య ఎంత? 4 భుజాలు. మరి చతుర్భుజంలో ఎన్ని త్రిభుజాలు ఉంటాయి? 2 త్రిభుజాలు. చూడండి, త్రిభుజంలో భుజాల సంఖ్య 3 భుజాలు. 3కి త్రిభుజం ఏంటి? ఎన్ని భుజాలతో త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే. అంటే 3కి 2 తగ్గి 1 అయింది. ఇక్కడ కూడా 4 భుజాలు ఉన్నాయి. త్రిభుజాలు ఎన్ని ఏర్పడినాయి? 2. అంటే 4లో నుంచి 2 తగ్గింది. ఓకే. ఇక్కడ లంబకోణాలు ఎన్ని? 2 లంబకోణాలు ఏర్పడినాయి. మరి ఇక్కడ చతుర్భుజంలోని అంతర్కోణాల లబ్ధం ఎంత? 2 ఇంటూ 2 లంబకోణాలు, 360 డిగ్రీస్ కదా. అంటే 2 ఇంటూ 180 డిగ్రీస్. ఆ 180 డిగ్రీస్ 2 ఇంటూ లంబకోణాలు, అంటే 2 ఇంటూ 2 లంబకోణాలు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 లంబకోణాలు అంటే 1 ఇంటూ 2 లంబకోణాలు. ఓకేనా. ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, 1 ఇంటూ 2 లంబకోణాలు ఉన్నాయి. ఇక్కడ 2 త్రిభుజాలు ఉన్నాయి, 2 ఇంటూ 2 లంబకోణాలు ఉన్నాయి. పంచభుజంలోని భుజాల సంఖ్య 5. ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? 3. అంటే ఇక్కడ 5, 3 అంటే డిఫరెన్స్ అంతా 2 తక్కువే కదా. అదేవిధంగా పంచభుజంలోని అంతర్కోణాలు మొత్తం 3 ఇంటూ 2, 3 ఇంటూ 2. షడ్భుజంలోని 6 భుజాలు. ఎన్ని త్రిభుజాలు? 4. 2 తక్కువే కదా. నెక్స్ట్ షడ్భుజంలోని అంతర్కోణాలు మొత్తం అంటే ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఏర్పడితే అది ఇంటూ 2 లంబకోణాలు. దశభుజంలోని భుజాల సంఖ్య 10. 10లోంచి 2 తగ్గిస్తే త్రిభుజాలు ఎన్ని ఏర్పడతాయి? 8. 8 ఏర్పడినాయి అంటే లంబకోణాలు ఎన్ని ఏర్పడతాయి? 8 ఇంటూ 2. అంటే పైదాని నుంచి మనం ఏం గ్రహించాం? దత్త బహుభుజంలోని భుజాల సంఖ్య కంటే 2 తక్కువ గల త్రిభుజాలు ఏర్పడతాయి. అంతే కదా. ఒక్కొక్క త్రిభుజంలో అంతర్కోణాలు మొత్తం ఎన్ని? 2 లంబకోణాలు. అంతర్కోణాలు మొత్తం 2 లంబకోణాలు కనుక దత్త బహుభుజంలోని అంతర్కోణాలు మొత్తం ఏర్పడే త్రిభుజాల సంఖ్య ఇంటూ 2 లంబకోణాలు. అంతే కదా. ఒక్కొక్క త్రిభుజంలోని అంతర్కోణాలు మొత్తం 2 లంబకోణాలు కనుక దత్త బహుభుజంలోని అంతర్కోణాలు మొత్తం ఏర్పడిన త్రిభుజాల సంఖ్య ఇంటూ 2 లంబకోణాలు. దీన్ని మనం దత్తంలో ఎలా చూపిస్తాం? దత్త బహుభుజంలోని భుజాల సంఖ్య n అనుకుంటే కనుక మనకు ఏర్పడే త్రిభుజాలు అందులో నుంచి 2 తగ్గించాలి. అంటే n-2 త్రిభుజాలు ఏర్పడతాయి. ఎన్ని అంతర్కోణాలు ఏర్పడతాయి అంటే n-2 ఇంటూ 2 లంబకోణాలు. అంటే n-2